నీ గురువు నా బుర్ర తినేశాడు, సంవత్సరాలు నన్ను రాక్షసులా ఏడిపించాడు, రాక్షసుళ్ళ. ఆయన మీద ఎందుకు రాసావు? నా మీద రాయి. కవిత్వం ఎవరి మీద రాయమంటే వాడి మీదకి రాదు, అది మనసులోంచి రావాలి. ఆయన పట్ల గౌరవం ఉంది, భక్తిభావం ఏర్పడి 2 పద్యాలు ఆయన మీద రాసుకున్నా. నా మీద ఎందుకు రాయట్లేదు అన్నాడు. అప్పుడు నాకు ఈ మహానుభావుడి మీద నాకు రాయాలనిపించలేదు, నాకు అప్పుడు కవిత్వం కూడా రాలేదు. కానీ ఇప్పుడు కోపం వచ్చినప్పుడల్లా పద్యం రాసుకుంటున్నా. మచ్చుకు 2 పద్యాలు. సత్యనారాయణ శాస్త్రి గారు వినండి. నీతి లేదు దుష్టునికి, మీ గురువు గారి గురించి రాసిన పద్యాలు. నీతి లేదు దుష్టునికి, నీటుగా మాటలు చెప్పునేలను, ఖ్యాతికి ప్రాకులాడునిలా ఖాతరు చేయడు ఎవ్వనేనియున్, భ్రాతకు చేసే ద్రోహమును. ఈ కథ తర్వాత చెప్తాను. భ్రాత సోదరుడు, భ్రాతకు చేసే ద్రోహమును, భార్యని పలుకుచు భ్రష్టుడయ్యనే, నాతిని ముంచే మోహమున నాశన ముందడి రోజు వచ్చుగా అన్నప్పుడు వచ్చేగా. ఇప్పుడు అంటున్నా, స్త్రీ అన్న చిన్న చూపు, ఆడదంటే చాలా అలుసు. స్త్రీ అన్న చిన్న చూపు మనసంతయు హేయపు చింతలుంచు, తా మాయను చూపునెంతయును మాయని మాటల ఉంచుచుండు, ఈ హేయపు భవనంబునకు హేతువు ఏమియో కనరాదుగా. స్త్రీ అంటే చులకన భావన, మాయలో పెట్టేసి స్త్రీలను దగా చేసినటువంటి ఈ వ్యక్తికి ఈ బుద్ధి ఎందుకు వచ్చిందో కారణమే తెలపట్లేదు. మూయగరాదు నోటిని ముయ్యలేకపోతున్నాం. 3 రోజులు ముందు నుండేగా, ఎప్పుడో రాసుకున్న పద్యం ఇది. 3 రోజులు ముందుకొచ్చేగా. ఇప్పుడు అంటున్నా, అహంకారంతో ఆయన రేగిపోయినప్పుడు కవిత్వం నా మీద రాయలేదనే కదా ఇప్పుడే వచ్చింది. మాటే రాని మానిని మాటల మాయల ఉంచని ఈతడే. అమాయకత్వాన్ని మాయ మాటలతో ఉంచాడు. మాటల ధాటికే కదను మాన్యులు ఇచ్చిరి భూరి బిరుదులను. పద్మశ్రీ బిరుదులు ఊరికే ఇవ్వలేదు, ఆ టాలెంట్కి ఇచ్చారు. బూటకమైన మాటలకు భారీగా భూసురుడందే సంపదల్. 100 కోట్లు 300 కోట్లు అంటున్నారు కదా, మరి ఆ ప్రతిభ వాక్కుకి సంపాదించుకున్నాడు కోట్లు. మాటలు నేర్చినాడు, ఇలా 3 కాలము వచ్చుటెన్నడో, వచ్చనేడగా కాలం వచ్చి. చెప్పిన మాట చెప్పకను చెప్పుచు లోకమునందు వెల్గు, తన తప్పులు ఎన్నో కప్పిపుచ్చుచును తేనెల పలుకుటేలను. తప్పదు ఒకనాటికిని తన్నులు ఖాయము వెర్రి మానవా, చెప్పెడు వాడు చేయడను చెప్పెడు సామెత సత్యమే కదా. భార్యని ప్రేమించండి, అన్నదమ్ముల ప్రేమలు, అభిమానాలు, కుటుంబాలు, ధర్మాలు. భార్యను ప్రేమించండి చెప్పాలా? ఎవడు భార్యను వాడు ప్రేమించుకోడు. ఎక్కడ ఏది లేదు, ఎక్కడ ఎవడికి ఏది రాదు, దాని గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఇలా ఆయన పద్యాలు వారి మీద చెప్పమంటే ఇప్పుడు వచ్చినటువంటి పద్యాలు తమరి కోసం వినిపించానండి. ఇంకా ఒక చిన్న రామాయణంలోని చిన్న కథ చెప్తాను. సత్యనారాయణ గారు, ముళ్ళపూడి సత్యనారాయణ గారు. రామాయణం ప్రపంచవ్యాప్తంగా అడుగడుగునా ధర్మాన్ని తెలిపేటువంటి మహాగ్రంథం రామాయణం. ప్రతి పాత్ర ద్వారా వాల్మీకి ధర్మాన్ని బోధిస్తూనే ఉన్నాడు. దీంట్లో 3 పాత్రలు తీసుకుంటున్నాం. రాముడు, సీత, లక్ష్మణుడు. రాముడు మాయలేడి కోసం అలా వెతుక్కుంటూ అడవి లోపల డీప్గా వెళ్ళిపోయాడు. లోపలికి వెడుతూ లక్ష్మణుడికి ఏమని చెప్పాడు? సీత రక్షణ బాధ్యత నీది, సీతను జాగ్రత్తగా చూసుకో, నేను వచ్చే వరకు అన్నాడు. లక్ష్మణుడికి అప్పచెప్పి వెళ్ళాడు, సొంత తమ్ముడికి అప్పచెప్పి వెళ్ళాడు భార్యను.
లక్ష్మణుడు లేని సమయంలో అయితే రావణుడు వచ్చాడు, సీతని ఎత్తుకెళ్ళాడు. దాంట్లో కొంచెం నాకు తప్పు అనిపించింది. ఎందుకంటే వాడు రాక్షసుడు, రాక్షస ప్రవృత్తి. ఎంతమందినో చెరబట్టాడు, సీతాదేవి మీద వ్యామోహపడ్డాడు, ఆమెని రాక్షసుడు ఎత్తుకెళ్ళాడు. నో రిలేషన్షిప్ బిట్వీన్ రావణ సీత. రాముడు సీత మధ్యలో ఎటువంటి రిలేషను లేదు. ఆయన ఒక రాక్షసు, ఒక స్త్రీని అపహరించుకుపోయాడు. కానీ రావణాసురుడిని పక్కన పెడితే సీత రక్షణ బాధ్యత అప్పచెప్పి వెళ్ళాడు కదా రాముడు లక్ష్మణుడికి. లక్ష్మణుడు రక్షించవలసింది పోయి సీతనే ఎత్తకపోతే. రామాయణం మీద నేను ఈ ఉదాహరణలు చెప్పకూడదు పాప, కానీ ప్రపంచానికి గతంలో వాల్మీకి సుగ్రీవుడు అని కథ చెప్తే అర్థం అవ్వాల, ఇప్పుడు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇవాల్టి పాత్రధారి లక్ష్మణుడు మీ గురువు గారు. సీత, ఈ వెర్రి సీత పాత్రధారి ఏమి ఉద్యోగం కోసమని వెళ్ళిపోయే లేడీ ప్రస్తావన వచ్చినట్టు రాముడు లేడీ కోసం వెళ్ళినట్లు ఉద్యోగం కోసం వెళ్ళాడు అన్న భార్య బాధ్యతని లక్ష్మణుడికి అప్పచెబితే కంచే చేను మేస్తే లక్ష్మణుడి సీతని ఎత్తుకెళ్లడం, రామాయణం మీద ఇటువంటి ప్రయోగాలు చేసి చెప్పడం చాలా ఘోరాతిపరమైనటువంటి తప్పు. కానీ తమరిలాంటి వాళ్ళకి తెలవాలి కదండి, గురువుగారు ఏమిటో, గురువుగారి ధర్మం ఏమిటో, వారి ప్రవృత్తి ఏమిటో చెప్పాలి కదా. అందువల్ల నేను ఈ పాత్రల్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ యుగంలోని కలియుగంలోని దుర్మార్గుడైనటువంటి లక్ష్మణ పాత్రధారిని గురు. సీత బతుకు మొత్తం పోయింది, సర్వనాశనం అయిపోయింది. చిన్నప్పుడు దేవుడికి దండం పెట్టుకుని భర్త 2 పిల్లల్ని ఏం దండం పెట్టుకుంటే 2 పిల్లల్ని ఇచ్చాడు, కానీ భర్త అవుతాడా? జీవితం మొత్తం అడవిల పాలైపోయినట్లుగా బతుకు మొత్తమే పోయింది ఈ మనిషి కారణంగా. 25 సంవత్సరాలు భరించలేని ఈ బంధం, చిచ్చి నీచమైన బంధం అది. పిల్లల కోసమని 25 సంవత్సరాలు ఉన్నా. పిల్లల ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, అక్కడ నాకు స్థానం లేదు, నాకు విలువ లేదు. ఎందుకు అంటే రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోలేదు, 10 మంది ఎదురుగుండా పెళ్లి కూడా చేసుకోలేదు. నాకంటే 2 ఏళ్ళు చిన్నవాడు నన్ను అన్యాయంగా ఎత్తుకొచ్చి నా జీవితంతో చెలగాటమాడుకున్నాడు. ధర్మబద్ధమైన పెళ్లి చేసుకున్న వాడికి భార్యని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది, ఎత్తుకొచ్చిన వాడికి ఏం తెలుస్తుందండి? పెళ్లి చేసుకున్నాడా, ఒక దండ వేస్తే అది పెళ్లి అవుతుందండి? అన్నీ భరించేది ఎందుకు? 25 సంవత్సరాలు నా పిల్లల కోసం, ప్రాణాధికమైన నా పిల్లల కోసం నేను భరించి నోరు మూసుకుని ఉన్నాను. పిల్లల గురించినటువంటి బాధ్యత లేదు. స్త్రీని గౌరవించడం తెలియదు, ప్రేమించడం తెలియదు. ప్రేమ గౌరవం ఈ 2 పక్కన పెడితే అక్కడ నా పాత్ర ఏమీ లేదు. పిల్లలు ఆవారగా తిరుగుతున్నారు, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రిలేషన్ వాళ్ళ మీద పడకూడదు, దుష్ప్రభావం పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఎలాగో నా జీవితం పోయింది అనుకొని పిల్లల్ని నువ్వే చూసుకోని బాధ్యతను 10-12 ఏళ్ల పిల్లలు అంతవరకు నేను పెంచానండి. స్త్రీ